సార్ రవిశంకర్ గారు, ఏంటి ఈ బ్రహ్మోత్సవాల విశిష్టత, ఈ గరుడ సేవ విశిష్టత? గరుడ సేవ అనేది చాలా ముఖ్యమైనటువంటి సేవ. ఎందుకంటే భక్తుల్లో ఎవరికైనా సరే భక్తిలో నిష్ఠా తత్పరత అనేది చాలా ముఖ్యమైనటువంటిది. గరుడ ఆల్వార్ అంటేనే వచ్చేటప్పటికి భక్తుడు అనేటువంటి శాస్త్రం చెప్తుంది అనమాట. అంటే గరుడు ఎంత భక్తుడు అంటే తనకి కృతాయుగంలో నరసింహావతారానికి, ద్వాపరయుగంలో శ్రీరామచంద్రుడికి, అదేవిధంగా మనకు కృష్ణావతారంలోనూ, అదేవిధంగా కలియుగంలో వెంకటేశ్వర స్వామికి 4 అవతారాల్లోనూ స్వామివారితో పాటు ఉన్నారు కాబట్టి గరుడాల్వారికి అంత ప్రాముఖ్యత అనేది ఉంది. అదేవిధంగా హనుమంతుడిని మనం చూసుకుంటే ఏ అవతారాల్లో కనిపించారు స్వామి? ఒక్కొక్కసారి ఈ అవతారాల్లో ఈ 4 అవతారాల్లోనూ స్వామివారితో పాటే ఉన్నారు. అంటే శ్రీ మహావిష్ణువు భూమండలం మీద అవతరించిన సమయంలో కూడా స్వామివారు ఉన్నారు. ఇప్పుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువుకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. శ్రీ మహావిష్ణువు రూపంలో ఇక్కడ ఎక్కడైతే వెంకటాద్రి కన్నా ముందుగా వచ్చినప్పటికీ గరుడాద్రిగానే ఇది ప్రాసిద్ధంలో ఉందన్నమాట. అంటే మనం ఏదైతే చూస్తున్నటువంటి 7 కొండల్లో మనకు వచ్చినప్పుడు గరుడాద్రి అనేది వంటిది త్రేతాయుగం నుంచి ఉన్నటువంటి యొక్క ఏదైతే ఆద్రిగా ఉంది అది కొండగా ఉంది అన్నమాట. అప్పటి నుంచి మనం కింద నుంచి చూసినట్లయితే అక్కడ స్వామివారు అంటే ఈ యొక్క 7 కొండల రూపంలో కూడా వచ్చేటప్పటికీ గరుడ రూపంలో ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క ఏదైతే గరుడ వాహనం ఏదైతే ఉందో దీనికి ముఖ్యంగా ఈ రోజు చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటిది ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు అని మనకు చరిత్ర ప్రకారంగా చూసుకున్నట్లయితే శ్రీకృష్ణదేవరాయలు కళింగ యుద్ధాన్ని చేయటం కోసం తను ప్రయాణం చేసినటువంటి సమయంలో స్వామివారు సాక్షాత్తు తన కళలో కనపడి తనకు శ్రీకృష్ణదేవరాయలకు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి తెలుగులో ఒక గ్రంథాన్ని రాయమని చెప్పి అడుగుతారు అన్నమాట. ఏ గ్రంథాన్ని రాయాలని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు ఆలోచిస్తున్నప్పుడు ఆముక్త మాల్యాదలో ఎవరి గురించి రాయాలి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు తన జుట్టులో అంటే తన కొప్పులో ఉన్నటువంటి పూలను తనకు అలంకరించినటువంటి చిన్నదాని గురించి అంటే ఏదైతే గోదాదేవి గురించి రాయమని చెప్పి గోదాదేవికి తనకి జరిగినటువంటి కళ్యాణం గురించి రాయమని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాసి శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించడం జరిగింది. అదేవిధంగా మనం గమనించినట్లయితే గోదాదేవికి అలంకరించినటువంటి పూలమాలను ఈ రోజు గరుడ సేవలో స్వామివారికి అలంకరించే సంప్రదాయం. ఈ యొక్క రోజు ప్రాసిద్ధ్యం ఏంటంటే ఎక్కడైతే మనకు శ్రీవల్లిపత్తూరులో అమ్మవారికి గోదాదేవి కళ్యాణంలో అలంకరించినటువంటి పూలి దండలు ఏవైతే ఉంటాయో స్వామివారికి ఈ రోజు అవి అలంకరించడం జరుగుతుంది అన్నమాట. అంటే ప్రేమని భక్తిని దేవుడు ఏ విధంగా పూజించాలి, మనస్సులో అంటే 8 రకాల భక్తి అనేది ఉంటుంది. మనం ఇందాక మేడం గారు చెప్తున్నట్టు కీర్తన ఆలాపన అంటే ఒక స్వామివారిని స్తుతిస్తూ ఆలాపించడం ఒకటి. అదేవిధంగా వచ్చేటప్పటికి దేవుడికి ఆయన పొగుడుతూ మనం చెప్పేటువంటి ప్రవచన కార్యక్రమాలు, భజన, ఇలాగా 8 రకాలైనటువంటి భక్తి ఆలాపనలనే ఉంటాయి. వాటిలో వచ్చేటప్పటికి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఆత్మనిష్ట తత్పరత. అంటే స్వామివారిని మనస్సులో నెలకొల్పుకొని స్వామివారిని పూజించటమే అన్నిటికన్నా గొప్పది. అది ముఖ్యం. ఎందుకంటే బాహ్యంగా జరిపేటువంటి పూజల కన్నా మనస్సులో పూజించటమే ముఖ్యమైనటువంటిది అని చెప్పి మన శాస్త్రాలు అనేవి వివరంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఈరోజు స్వామివారికి ఉన్నటువంటి విశిష్టత, ఎవరైతే స్వామివారిని ఈరోజు దర్శిస్తారో వారికి తదుపరి జన్మ అనేది ఉండదు. ఎందుకంటే మనిషి బంధాలతో రుణవిముక్తుడవ్వాలి, పునర్జన్మ అనేది నశించాలి. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో వచ్చేటప్పటికి జన్మలకి బలి పుడుతూ ఆ యొక్క కర్మ అనుభవిస్తూ మళ్ళీ పుడుతూ అలా జన్మించకూడదు. అలా జన్మించకుండా ఏదో ఒక సమయం కోసం మన యొక్క హైందవ ధర్మంలో ఉన్నటువంటిది ముఖ్యంగా మోక్షాన్ని పొందాలి. మోక్షాన్ని పొందటానికి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మనకు ఉన్నటువంటి భగవంతుడు సాక్షాత్తు భగవంతుడికి భక్తుడికి ముఖ్యంగా వచ్చినప్పటికీ ఇక్కడ సమ్మేళనమైనటువంటిది. ఇక్కడ మన గరుడాల్వారు మరియు అదే విధంగా వెంకటాచలపతి ఇద్దరు ఒకరే, సాక్షాత్తు ఇద్దరు ఒకటే రూపం అన్నమాట. ఇద్దరు ఒకటే రూపం కాబట్టి ఓం పక్షి స్వాహ అనేటువంటి మంత్రం చెప్పడం జరిగింది. ఓం పక్షి స్వాహ అనేటువంటి మంత్రం ఈ యొక్క గరుడాల్వారి గురించి చెప్పడం జరిగింది అన్నమాట. ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది ఈ యొక్క వాహన సేవ అనేటువంటిది. స్వామివారికి జరిగేటువంటి ప్రతి ఒక్క వాహన సేవకి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉందన్నమాట ఈ యొక్క జరిగేటువంటి 9 రోజుల్లోనూ. రవిశంకర్ గారు, ఈ వాహన సేవలు ఎందుకు దర్శించాలి? బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు? వాహన సేవలు వచ్చేటప్పటికి మనకు ముఖ్యంగా ప్రతి వాహన సేవకి వచ్చేటప్పటికి ఒక పరమార్థం అనేది ఉంటుంది. మనకు ఇది ఎప్పుడైతే బ్రహ్మ
చేయాలనుకున్నటువంటి ఈ యొక్క ఉత్సవాన్ని, అంటే బ్రహ్మ చేయాలనుకున్నటువంటి యజ్ఞం ద్వారా స్వామివారికి ఒక ఉత్సవాన్ని చేయాలని చెప్పి బ్రహ్మ సంకల్పించడం ద్వారా ఆ యొక్క బ్రహ్మ సంకల్పించినప్పుడు ఎప్పుడైతే రవి కన్యా రాశిలోకి ప్రవేశించడం ద్వారా, ఎప్పుడైతే రవి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడో అంటే మనకు ఆశ్వీజ మాసం అవుతుంది. ఆశ్వీజ మాసంలో మనకు హస్త నక్షత్రం రోజు అంకురార్పణ, అదేవిధంగా చిత్తా నక్షత్రం రోజు మనకు ధ్వజారోహణ ఉంటుంది అన్నమాట. అంటే మనకు గరుడ ఆరోహణ జరుగుతుంది. చివరిగా వచ్చేటప్పటికి శ్రవణ నక్షత్రం రోజు మనకు చక్ర స్నానంతో ముగుస్తుంది అన్నమాట. ఈ యొక్క మొత్తం ఈ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క 9 రోజులు అంటే మనకు బ్రహ్మ మొదలుపెట్టినప్పుడు ఉన్నటువంటి ఉత్సవ మూర్తులు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఈ యొక్క వాహనాలు ఏవైతే ఉన్నాయో, ఆదిశేష వాహనం అనేది ముఖ్యంగా ఉండదు. ఆదిశేష వాహనం వచ్చేటప్పటికి ఈ భూమండలాన్ని భరిస్తున్నటువంటి వాడు ఆదిశేషుడు. ఆదిశేషుడు సహస్ర ఫణి కారకుడు అన్నమాట. అంటే సహస్ర ఫణి ఉంటాడు. అదేవిధంగా శ్రీ మహావిష్ణువుకి ఇప్పుడు శేషుడికి మరియు అదేవిధంగా శేషకి ముఖ్యంగా భేదం అనేది ఉండదు. ఎప్పుడైనా భగవంతుడు ఎప్పుడైతే భక్తి తత్పరత అనేది గాఢంగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు భక్తుడు ఇద్దరు ఒకరే అవుతారు మనకు. అందుకనే ఆల్వారులకి వచ్చేటప్పటికి వైష్ణవంలో భగవంతుడికి ఇచ్చినటువంటి గొప్ప పేరు ఇవ్వడం జరిగింది. అందుకని కోయిల్ తిరుమంజలలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటారు. ఎందుకని అంటారంటే కోయల్ అంటే గుడినే వచ్చేటప్పటికి భగవంతుడిగా, అది ఒక భక్తుడిగా భావించడం జరిగింది అన్నమాట. అంటే ఆలయాన్ని ఒక భక్తుడిగా భావించడం జరిగింది. ఎందుకంటే మనిషి యొక్క హృదయంలో భగవంతుడు ఉంటాడు. ఆలయ శుద్ధి కార్యక్రమమే కదా. అలా ఆలయ శుద్ధి కొన్ని సందర్భాల్లో, ప్రత్యేక సందర్భాల్లో చేస్తారు. అదే విధంగా మనకు తిరుమలలో 4 సార్లు చేయడం జరుగుతుంది అన్నమాట. సంవత్సరంలో 4 సార్లు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఏంటంటే దానిలో మూలార్థం ఏంటంటే మనిషిలో మనస్సు అనేది శుద్ధంగా ఉండాలి. ఎప్పుడైనా సరే భగవంతుడు రావాలంటే నీ మనసులో ఉన్నటువంటి నిష్కలమైనటువంటి మనస్సు అనేది ఉండాలి. అంతేగాని నీ మనసులో ఎదుటివారి మీద ఉండేటువంటి చెడు భావనలు, అదేవిధంగా గూఢార్థాలు, అదేవిధంగా నానార్థాలు, ఇలాంటివన్నీ భగవంతుడిని లోనికి రానికుండా ఆపుతూ ఉంటాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి 17 వాహన సేవలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క వాహన సేవకి ఎన్నో మూలార్థాలనే ఉన్నాయి. మనకు కల్పవృక్ష వాహన సేవ అనేది ఉంటుంది. కల్పవృక్ష వాహన సేవన గురించి మనం చూసినట్లయితే కల్పవృక్షాన్ని సాక్షాత్తు అమ్మవారు అడిగారని చెప్పేసి, భూదేవి అడిగిందని చెప్పేసి శ్రీ మహావిష్ణువు తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. అంటే కల్పవృక్షం బాహ్య సుఖాలను ఇస్తుందే కానీ అంతర్ సుఖాలను ఇవ్వదు. స్వామివారు వచ్చేటప్పటికి కల్పవృక్ష వాహనం మీద ఉంటారు. అంటే అంతర్ సుఖాలు అంటే ఏంటి, దేవుణ్ణి ఎలా పొందాలి, అదేవిధంగా వచ్చేటప్పటికి ఆత్మ పరిజ్ఞానం ఎలా పొందాలి అని చెప్పేటువంటిది కల్పవృక్షం మీద ఉన్నటువంటి స్వామివారు చెప్తారు. అంతేగాని కల్పవృక్షం ఇచ్చేటువంటిది ఏంటి, నీకు ఇవ్వవలసినటువంటి ఈ యొక్క అంటే లోక జ్ఞానం కలిగినటువంటి కోరిన కోరికలు తీర్చేది కల్పవృక్షమే. కోరిన కోరికలు తీర్చే కరుణాసాగరుడు. కల్పవృక్షం పైన మళ్ళీ ఇద్దరు కోరిన కోరికలు తీర్చేవాళ్ళే కదా. అంటే అంతర్ సుఖాలని ఇవ్వగలుగుతాడు అన్నమాట స్వామివారు. అంతర్ సుఖాలను ఇవ్వగలుగుతాడు. బాహ్య సుఖాలు అనేవి వచ్చేటప్పటికి నుంచి బాహ్య సుఖాలు మనకు సృష్టిలో ఏంటంటే మనకు 2 రకాలైనటువంటి విద్యలు ఉంటాయి. అవిద్య, విద్య అని ఉంటాయి. అంటే మనం చదువుకొని సంసార సుఖాలు అనుభవించడం కోసం, అదేవిధంగా ప్రతిరోజు దైనందిక జీవితంలో జీవించడం కోసం మనం చేసేటువంటిది అవిద్య. కానీ అవిద్య అనేది ఎప్పటికీ జీవితంలో సుఖమివ్వదని చెప్పి మనకు ఈ యొక్క వైదిక గ్రంథాల్లో కూడా ఉందన్నమాట. అంటే మనం ధనం సంపాదిస్తాం, అదేవిధంగా ఒక మంచి ఏసీ కొనుక్కుంటాం, కానీ ఆ ఏసీలో అనుభవించడానికి మనసులో ప్రశాంతత అనేది ఉండాలి. ఆ ప్రశాంతత ఎలా వస్తుంది అంటే విద్యా రూపం ద్వారా వస్తుంది. అంటే శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా, అదేవిధంగా భగవంతుడు చూపించినటువంటి మార్గంలోనే మనం వెళ్తున్నప్పుడు మనం నడిపిస్తూ ఉంటాయి. అందుకనే మనకు రథచక్రాలైనా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే రథోత్సవం ఉంటుంది. రథోత్సవంలో వచ్చేటప్పటికి నడిపేటువంటి వారు ఎవరు, బ్రహ్మ నడుపుతాడు. బ్రహ్మ జ్ఞానం నడుపుతుంది అన్నమాట. అంటే నీకు బుద్ధి కుశలత ద్వారా నువ్వు సరైనటువంటి మార్గంలో నేను నడపగలిగినటువంటి వాడు బ్రహ్మ. కానీ వెనకాల ఉన్నటువంటి వాడు శ్రీ మహావిష్ణువు ఉన్నాడన్నమాట. శ్రీ మహావిష్ణువు బ్రహ్మ జ్ఞానం ద్వారా నిన్ను ఆ యొక్క సరైనటువంటి దారిలో నడపగలుగుతాడు. అదేవిధంగా వచ్చేటప్పటికే మనకు స్వామివారు కలియుగంలో ముఖ్యంగా వచ్చేటప్పటికే మనకు ఇహ బాధలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కలిపురుషుడు ఎన్నో బాధలని
మనకు కలిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే కలిపురుషుడు భూమండలం మీదకి రావటం ద్వారానే ఒక చేత్తో నాలికని ఒక చేత్తో అంగాన్ని పట్టుకొని వచ్చాడనమాట. అంటే జీహ్వ చాపల్యం ఎక్కువగా ఇక్కడ ప్రజలకి వచ్చేటప్పటికి అతిగా మాట్లాడడం, అదేవిధంగా వచ్చేటప్పటికి రుచికరమైనటువంటి తిండి తినాలని చెప్పేసి, అదేవిధంగా వచ్చేటప్పటికి కళ్ళు, జ్ఞానేంద్రియాలు వీటన్నిటి మీద కంట్రోలింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే మనకు అశ్వవాహనం అనేది కూడా ఉంటుంది. ఇక్కడ మనకు చివరి రోజు వచ్చేటప్పటికి అశ్వవాహనం ఉంటుంది. అంటే కోరికలే గుర్రాలు అవుతాయని చెప్పి చెప్తారనమాట. అంటే మనిషి వేగాన్ని కంట్రోల్ చేయడానికి స్వామివారు కలిపురుషుడి అవతారంలో తెల్లటి అశ్వవాహనం మీద రావటంలో ఖడ్గాన్ని తీసుకొని వస్తారు. ఆ ఖడ్గాన్ని ఎందుకు తీసుకొస్తారంటే మనకు చుట్టూ ఉండేటువంటి యహబాధలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మనకు ఉండేటువంటి సంసార సుఖాల వల్ల మనిషి బంధుడవుతూ ఉంటాడు. ఇంట్లో ఉండేటువంటి వైవాహిక జీవితంలో ఉండేటువంటి భార్యాభర్తలు ఒక బంధాలు, తల్లిదండ్రులు ఒక బంధాలు, పిల్లలు ఒక బంధాలు, ఈ బంధాలే వచ్చేటప్పటికి మనల్ని కట్టిపడేస్తూ ఉంటాయి. ఈ యొక్క బంధాల నుంచి విముక్తి కలిగిన తర్వాతే మన దేవుణ్ణి చేరుకోగలుగుతాం. ఈ యొక్క బంధ విముక్తి కాకపోతే మన దేవుని ఎలా చేరుకోగలుగుతాం? అవన్నీ చేరుకోగలిగాడే కాబట్టి అన్నమయ్య అంత గొప్ప భక్తుడయ్యాడు. అదేవిధంగా వచ్చేటప్పటికి గరుడాళ్వారికి ఆళ్వారులు అయ్యారు వీళ్ళందరూ. మన చూడండి వైదిక గ్రంథాల్లో వచ్చేటప్పటికి భగవంతుడిని మోక్ష మార్గంలో మముక్షువుగా మారటానికి ఎటువంటి విధానంలో ప్రయాణం చేయాలి అని చెప్పి శాస్త్రంలో క్లియర్గా చెప్పబడింది అన్నమాట. వాటన్నిటికీ మూల బిందువుగా వచ్చేటప్పటికి ఈ యొక్క వాహనాలు అనేవన్నీ ఉన్నాయన్నమాట. మనకు రాముడి యొక్క వాహనం కూడా మనం చూసుకున్నట్లయితే రామావతారంలో కూడా చూసుకున్న హనుమత్ వాహనం ఉంటుంది. కానీ గరుడాళ్వారు వచ్చేటప్పటికి 4 యుగాల్లో స్వామివారికి వాహనంగా ఉన్నాడు, అదేవిధంగా పక్కన ఉన్నాడు. కానీ హనుమంతుడి కన్నా వచ్చేటప్పుడు గరుడాళ్వారే గొప్పవాడు అన్నమాట. ఆ యొక్క గొప్పతనాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ధ్వజారోహణకి, ధ్వజ అవరోహణకి మరియు అదేవిధంగా అన్నిటి పిలుపులకి స్వామివారికి గరుడుడే ముందున్నాడు. కానీ హనుమంతుడు ఒక యుగంలోనే ఉన్నాడు కాబట్టి దానికి హనుమత్ వాహన రూపంలో ఉన్నాడు. సింహవాహనం వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ప్రతి దేవాలయంలో వచ్చేటప్పటికి మనకు సింహాలు ఉంటాయి. ఇక సింహంలో వచ్చేటప్పటికి స్వామివారు ఏం చెప్తారు అంటే మృగరాజాల్లో అంటే మృగాల్లో వచ్చేటప్పటికి తన సింహ స్వరూపంగా చెప్తారు. అంటే సింహం అనేది వచ్చేటప్పటికి ఎవరైతే దుర్మార్గులు ఉంటారో, అదేవిధంగా ధర్మ నిష్ఠులు ఉండకూడదు ఉంటారో వారి వైపున స్వామివారు ఆ యొక్క సింహ స్వప్నంలా ఉంటారన్నమాట. వారి నుంచి మిగతా సజ్జనులు ఎవరైతే ఉంటారో ఆ సజ్జనులను కాపాడటం కోసం మనకు దేవాలయాల్లో మనం ఆనంద నిలయంలోకి ప్రవేశించేటప్పుడు చుట్టుపక్కల వచ్చేటప్పటికి మనకు సింహ ద్వారం మీద సింహం ఇవి ఉంటాయి అన్నమాట. అవంటే ఎందుకంటే వచ్చేటప్పటికి ముఖ్యంగా మనిషిలో ఉండేటువంటి ఐహిక సుఖాలు, అదేవిధంగా ఏవైతే చెడు స్వభావాలు ఉంటాయో వీటన్నిటి నుంచి మనిషి విముక్తి కావాలి, అదేవిధంగా సరైనటువంటి మార్గాల్లో తన ప్రయాణించాలని చెప్పి ఈ యొక్క వేదాలు చెప్పడం జరుగుతుంది అన్నమాట. రవిశంకర్ గారు, సకల దేవతలకు ఆరాధ్యం శ్రీ మహావిష్ణువు అంటున్నాం కదా, సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా ఎందుకు ఆరాధిస్తున్నారు? బ్రహ్మోత్సవాలు అంటున్నాం కదా మనం. బ్రహ్మ ఎందుకు ఆరాధిస్తున్నాడంటే ఇక్కడ ముఖ్యంగా బ్రహ్మతత్వానికి మూల బిందువే వచ్చేటప్పటికి శ్రీ మహావిష్ణువు. అంటే బ్రహ్మకి ఇక చతుర్వేదాలని అందించినటువంటి వాడు, హంస రూపం ద్వారా ఇక చతుర్వేదాలని అందించినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి బ్రహ్మ ఆ కృతజ్ఞతా భావాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించినట్లయితే స్వామివారిని ఎంతోమంది ఆరాధిస్తూ ఉంటారు. కానీ స్వామివారిలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు కొన్ని ఉన్నాయన్నమాట. వాటిలో ముఖ్యమైనటువంటిది స్వామివారు ఈ యొక్క 9 రోజుల్లో వచ్చినప్పటికీ సరస్వతి స్వరూపంగా అంటే శ్రీ విద్యా రూపంగా ఉంటాడు స్వామివారు. అంటే విద్యా అవిద్యా రూపంలో ఏవైతే ఇందాక మనం చెప్పినట్టుగా విద్యా స్వరూపంగా ఉంటాడు. అదేవిధంగా వచ్చేటప్పటికి హంసకు ఉండేటువంటి లక్షణం ఏమిటంటే పాలని నీళ్ళని వేరు చేసేటువంటి ఒక శక్తి ఉంటుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి స్వామివారిలో ఉన్నటువంటి ముఖ్య గుణం ఏంటంటే మనిషిలో ఉండేటువంటి ఎవరికి ఏమి ఇవ్వాలి అంటే ఎవరికి భక్తి తత్పరత ఎంతవరకు ఉంది అని చెప్పి తెలుసుకోగలిగినటువంటి ఒక శక్తి, చెడులను వేరు చేయగలిగినటువంటి శక్తి అనేది ఉందన్నమాట. ఆ తత్వం ఎప్పుడైనా సరే మనకు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క దేవుడి యొక్క తత్వం తెలుసుకోవాలి. అంటే తత్వం తెలుసుకునేటప్పుడు ఆ దేవుడిలో లీనమవ్వటానికి, భగవంతుడికి చేరువవ్వటానికి మనకు చాలా మూల బిందువుగా ఉంటుంది. ఇంకో 2 ముఖ్యమైనటువంటి అంశాలు స్వామివారిలో ఉన్నటువంటివి. స్వామివారిలో సూర్యప్రభావ వాహనం అనేది ఒకటి ఉంటుంది. సూర్యప్రభా వాహనం అనేది వచ్చేటప్పటికి ఈ యొక్క సృష్టి భూమండలానికి మధ్యలో స్వామివారు ఉంటారు. అంటే మనకు విశిష్ట అద్వైతం అనేది వచ్చేటప్పటికి ఈ యొక్క అద్వైతం కన్నా విశిష్ట అద్వైతాన్ని కూడా అక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వైష్ణవంలో ముఖ్యమైనటువంటిది విశిష్ట అద్వైతంలో వచ్చేటప్పటికి ముఖ్యంగా ఆత్మ అనేది ఎప్పుడు
దానికి ఒక కాంతి స్వరూపంగా స్వామి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే ఆ యొక్క ఆత్మకి వచ్చేటప్పటికి ఆత్మ పరిజ్ఞానత అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ యొక్క తేజోవంతమైనటువంటి సృష్టికి మూల బిందువు అనేటువంటి వాడు సూర్యుడు. అంత సూర్యకాంతిని ఇవ్వగలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. ఆ యొక్క సూర్యకాంతి ద్వారానే ఈ యొక్క భూమండలము, అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి చంద్రుడు, అదేవిధంగా మిగతా నక్షత్రాలు ఎలాగైతే ప్రకాశిస్తున్నాయో అదేవిధంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా వచ్చేటప్పటికి ఉన్నతమైనటువంటి శిఖరాలు అందుకోవటానికి మరియు అదేవిధంగా నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి, అంటే బ్రహ్మ జ్ఞాన తత్పరతను పొందాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అంటే ఉండేటువంటి బాహ్య సుఖాల వైపు జీవితాన్ని మళ్లించకుండా, అంటే దేవాలయ దర్శనం చేసుకున్నప్పుడు మనకు ఉండేటువంటి ఎన్నో మనసులో ఉండేటువంటి బాధలు, కోరికలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మనిషికి వచ్చేటప్పటికి. అక్కడ పోయిన తర్వాత స్వామి నాకు అది కావాలి, ఇది కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలని కోరుకోకుండా మనిషి తనలో స్వామి నన్ను నిన్ను లీనం చేసుకో, ఆత్మని పరమాత్మలో లీనం చేసుకో అని చెప్పి నాకు ఆ మోక్షాన్ని కలిగించు అని స్వామివారిని వేడుకున్నప్పుడు అన్నమాచార్యులకు జరిగినటువంటి నిజమైనటువంటి భక్తుడిగా ఇక్కడ జరగడం జరుగుతుంది. వాటితో పాటు స్వామివారులు ఎలాగైతే ప్రచండమైనటువంటి వెలుగుందో అదేవిధంగా ఇక సూర్యుడు ఉదయం పూట మాత్రమే కనిపిస్తాడు. అదేవిధంగా స్వామివారు ముత్యాల పల్లకిలో ఊహరించేటప్పుడు ఆ చంద్రుడిలాగా చల్లదనాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఇక చల్లదనానికి ముఖ్యంగా ముత్యానికి వచ్చేటప్పటికి ముత్యం తయారవ్వాలంటే స్వాతి నక్షత్రం రోజు కురిచేటువంటి వాన ఆ యొక్క ముత్యపు చిప్పలో పడి చుట్టూ ఉండేటువంటి ఎటు మలినాలు లేకుండా ఉన్నప్పుడే అది ముత్యంగా తయారవుతుంది. అంటే మనస్సు అనేది ఎటువంటి ముత్యంలాగా ఉండాలో, కడిగినటువంటి ముత్యంలాగా ఉన్నప్పుడే స్వామివారిని చేరుకోవటం అనేది అంత సులభంగా ఉంటుంది. ముత్యపు చిప్ప నుంచి విముక్తిని పొందినటువంటి ముత్యం మనకు కూడా ఒక విముక్తిని పొందాలి. అదే కలిపురుష బాధల నుంచి స్వామివారు మనల్ని ఈ యొక్క ఐహిక సుఖాల నుంచి మనకి విముక్తి కలిగించాలని చెప్పి కోరుకోవాలి. ఈ ముత్యం పందిరి వాహనం కూడా అలాంటి సంకేతాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. మీరు చెప్పినట్టుగా అనేక సందర్భాలు, ప్రతి ఘట్టాన్ని కూడా పెళ్లికి సంబంధించే 10 ఘట్టాలు, 10 సంకీర్తనలు, ఒక్కొక్క ఘట్టాన్ని ఒక్కొక్కటి అన్నారు కదా.